గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే అండి. చౌదరి గారు ఎస్ వినబడుతుంది. చౌదరి గారు, ఏదైతే తిరుపతి తొక్కిసలాట ఘటన ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ. ఇప్పుడు వరకు 7 నెలలు కాలంలో పరిపాలన కాలంలో ప్రభుత్వం బాగా చేస్తుంది అని అనుకుంటున్న ప్రజలకి ఒకంత ఇది షాక్ అనే చెప్పాలి. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీకైనా ఒక రకంగా అది వేలెత్తి చూపే అవకాశం ఇచ్చింది అనుకోవచ్చా? అసలు ఎందుకు ఈ రకంగా జరిగిందంటారు? ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటంటారు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అలాగే ప్యానల్లో ఉన్న వివేక్ బాబు గారి జనసేన నేత, అలాగే అనలిస్టు వెల్పూరి శ్రీనివాస్ గారు, అలాగే వైసీపీ నేత కమలారెడ్డి గారు, అందరికి కూడా నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప ఆటానమస్ బాడీ సేవా కార్యక్రమంలో భగవంతుడి ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి కేంద్రంలో ఎప్పుడు జరగలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే క్రౌడ్ మేనేజ్మెంట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్. చక్రస్థానం కావచ్చు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కావచ్చు, గరుడ సేవ కావచ్చు, అనేక సేవలు. ఇక్కడ 2500 మంది అండి, అక్కడ 4 లక్షల మంది, 12 లక్షల మంది, 8 లక్షల మంది, 6 లక్షల మంది ఇక్కడ జరిగేది. ఎప్పుడైతే దేవస్థానంలో రాజకీయ ప్రవేశం చేసి తిరుపతిలో ఉన్న ఓటర్లను ఆకర్షించాలని ఏదైతే పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా ద్వాదశి, ఈ 2 రోజులే ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం ఉత్తర ద్వారం గుండా భక్తులు ప్రవేశిస్తారు. దక్షిణ ద్వారం నుంచి ఉత్తర ద్వారంకి వస్తారు. దీన్ని తిరుపతిలో ప్రవేశపెట్టాలని, దానికి కొన్ని కౌంటర్లు పెట్టాలని, దానికి పాసులు పెట్టాలని వైఎస్ఆర్సీపీ రాజకీయ మొదలుపెట్టింది. దీన్ని మేము తలకెత్తుకోవడం పెద్ద తప్పు. వాళ్ళు చేస్తే మేము ఎందుకు చేయాలి? ఇది చట్ట విరుద్ధం. ఇదేమి శాస్త్రాలు చెప్పిన సంగతి కాదు. 1500 సంవత్సరాలకు సంప్రదాయంగా పోతా ఉన్నాం. తిరుపతిలో కొంతమంది ఓటర్లను ఆకర్షించుకోవడం కోసం చేసిన ప్రయత్నం అది. సో దీన్ని గుర్తించకుండా ఈఓలు జేఈఓలు అమలు చేయడం వల్ల ఈరోజు యావత్ భక్త ప్రపంచానికి టీటీడీ యొక్క ఏవైతే కోరుకుంటున్నారో భక్తులందరూ కూడా బేషరతుగా మేము క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మీతో స్పష్టంగా మాట్లాడుచుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన స్థలం. అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. అక్కడ రాజకీయాలు మాట్లాడితే వాడు పురుగులు పడిపోతాడు. దాన్ని రాజకీయం చేసిన కూడా ఈరోజు చరిత్రను చిత్రపటంలో కలిసిపోయాడు. దీనికోసం తెల్లేసి పైకి లేచి గుడలు చదువుకొని ఓహో తప్పు జరిగిపోయింది, ఆహా తప్పు జరిగిపోయిందని చెప్పి ఆ బ్లూ మీడియా పేటీఎం బ్యాచ్లు మాట్లాడుతుంటే ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లా. ఇది ఒక యాక్సిడెంట్, ఒక దుర్ఘటన. ఇది ఎక్కడ జరగలేదా? మహాకుంభకోణం జరగలేదా? శబరిమలలో జరగలేదా? జగన్నాథ చక్రాలు జరగలేదా? 100,000 మంది చనిపోయారు. అట్నే తప్పని అనట్లేదండి. యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్. దీన్ని చౌదరి గారు ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి రోజా గారు మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. మేము పెట్టిన అమ్మఒడి తీసేశారు, మేము పెట్టిన అనేక పథకాలు తీసేశారు, కానీ మేము ఏదో తప్పుగా పెట్టామనుకుంటున్న టోకెన్ల సిస్టమ్ ఒకవేళ మేము పెట్టింది కరెక్ట్ కాకపోతే మీరు దాన్ని ఎందుకు తీయలేకపోయారని అడుగుతున్నారు ఆవిడ. దాన్ని ఎలా చూడాలండి? నేను అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు 6 నెలలు ప్రభుత్వంలో 60 ఏళ్ల విధ్వంసం చేసి మా చేతికి ఇచ్చారు. మేము ఒకటి సర్దుకో రావాలి కదా. నిన్న సీఎం గారు ఏమన్నారు? ఈఓ గారిని, ఏమయ్యా వాళ్ళు ఎవరో పెట్టింది నువ్వు ఎందుకు చేయమన్నారు, నేను తీసే ముందు అన్నాడు. ఇది వైశాఖతలు వ్యతిరేకం అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నాడు. టీడీడీ బోర్డు అంతా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. సో ఇక్కడ మేము మెజరబుల్గా తిరుపతి పోలీసు, కలెక్టర్లు, అలాగే రెవెన్యూ సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం మీద సమన్వయం లోపించింది. ఎందుకు లోపించింది? అది తిరుమల బౌండరీస్ దాటి వచ్చి వ్యాపార కేంద్రాలుగా, పప్పుల బెల్లాలుగా పనిచేసే కౌంటర్లకి తిరుమల బాధ్యత కాదు. కానీ ఇక్కడ రెవెన్యూ కానీ ప్రభుత్వం కానీ బాధ్యత తీసుకోవాలి. మా బాధ్యత. జరిగిన తప్పుని, నష్టాన్ని ఎవరు పోర్చలేమండి. 6 మంది ప్రాణాలు పోయి తిరిగి లక్షల రూపాయలు ఇచ్చినా, వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చినా, నష్టపరిహారం కలిగించినా మేము వాళ్ళ ప్రాణాలు తిరిగి తేలేం కదా. తప్పే. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చౌదరి గారు. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానంలో కానీ మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఏదో టీడీపీకి జనసేనకి ఏదో గ్యాప్ వచ్చేసిందని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడారో మీకు అర్థం కావడం లేదని కొంతమంది సోకాల్డ్ వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలి? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయట ఉంది, ఆయన మాట్లాడింది ఏంటో ఒకసారి చూసి మీరు మాట్లాడతారు కానీ.
సౌండ్ 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తి పీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నా. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను. ఒక్కొక్క మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చేది నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తున్నాను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. నేను తిరుమల డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం. ప్రభుత్వంలో 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలి. ప్రజలకు అకౌంటబిలిటీగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. నేను మీ ఓట్లు అడిగాను కాబట్టి నేను క్షమాపణ చెప్పాలనుకున్నాను, చెప్పాను. దానికి సంబంధిత అధికారులు కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పారు. కానీ ఈ జరిగిన సంఘటనలు, ఆ తర్వాత ఏం జరిగిందో, నిన్న టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఏదో మాట్లాడిన దానికి నేను పవన్ కళ్యాణ్ గారిని దాన్ని అనుసంధానం చేయొద్దు, నేను క్షమాపణ చెప్తున్నారని నిన్న ఆయన చెప్పడం, ఇవన్నీ మీకు కూడా తెలుసు. కానీ గత 2 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు చేసే మాటల దాడికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? రానున్న రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది మీ ప్రభుత్వం? చౌదరి గారు. లక్ష్మీనాథ్ గారు, పిచ్చోళ్ళతో మాకేం పని అండి? పిచ్చోళ్ళతో మాకేం పని లేదు. ఎందుకంటే